ఇక నన్ను ఎవడు అడ్డుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ రేపు అసెంబ్లీ పెడుతుంది 29వ తారీఖు అసెంబ్లీ పెడుతుంది. ఏమని పెడుతుంది అసెంబ్లీలో ఎజెండా? ఎలా వెళ్ళాలి బీసీ రిజర్వేషన్కు కోర్టు అడ్డు చెప్తుంది కదా, నేను ఎలా వెళ్ళాలా అని చెప్పేసి మాట్లాడతాడు. మళ్ళీ మన అందరం ఇట్లనే సంఘాలు హాల్లో కూర్చొని మాట్లాడతాం, ఆ ఎన్నికలకు పోతూ ఉంటాడు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, దయచేసి ఇంత పెద్ద సంఘం ఉన్నది కదా, 29 అసెంబ్లీ కదా, ఎందుకు నడవనిద్దాం అసెంబ్లీ? మనం ఎందుకు నడవనియాలి? మనం ముందు మనం 2 గీత కాడ కూర్చుంటే పోతారు ఎవరన్నా? ఒక్కటే మాట అంటాం, మా రిజర్వేషన్ తేలండి, మా రిజర్వేషన్ తేల్చాకనే నువ్వు అసెంబ్లీ సమావేశం ఏర్పడుతుంది. అసెంబ్లీ సమావేశం పెడతాడు, మళ్ళీ ఎవరు గంగమతంలాగా మాట్లాడాలి. గిదే చెప్పుకుంటాం. తమిళనాడు తరహా, బీహార్ తరహా మొత్తం చెప్తా ఉంటాం బీసీలకు సంబంధించిన ఇష్యూ. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మహారాష్ట్ర ఎట్లా కొట్టేసింది, తమిళనాడు ఎట్లయింది, జయలలిత మొత్తం చెప్పుకుంటాం. ఇంటర్ విన్నాక తర్వాత చేస్తారు, లేచుకుంటూ పోతారు, పాస్ చెప్పేసి ఎలక్షన్కు నోటిఫికేషన్ ఇస్తారు. ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఈరోజు నీ కన్న బిడ్డలకు ఎలా అయితే ఆస్తి పంచాలని ప్రయత్నం చేస్తావో, రేపు రాబోయే భావితరానికి కూడా బీసీ యొక్క ఆస్తి పంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మన బిడ్డలకు అన్యాయం చేస్తామా, భావితరానికి అన్యాయం చేస్తామా? చేయలేము. ఉంటాం కావచ్చు, మనం ఒక 20 సంవత్సరం 30 సంవత్సరం బతాం కావచ్చు, కానీ భావితరానికి అన్యాయం చేసే దిశగా మనం పోవద్దు అనేగా ఈరోజు. మన వయసా లేదు, మన ఫలితాలు సాధించుకోలేము, కానీ మన బిడ్డలకు మాత్రము ఈ బీసీ ఫలాలు అందాలి కదా. ఏమన్నావు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ఏమున్నది? మనం అందరం బీసీ రిజర్వేషన్ చుట్టే తిరుగుతున్నాం. ప్రజలలో ఎందుకు స్పందన ఎక్కువ రాదు అంటే, చట్టసభల్లో రిజర్వేషన్, ఎంపీటీసీలో రిజర్వేషన్ కావాలంటే ఎంపీటీసీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి రాజకీయంగా ఆడుకొచ్చేసారు కావచ్చు, కానీ బీసీ బిడ్డల మొత్తానికి కూడా అవకాశం వచ్చేది ఆ ఎజెండాలో పెట్టిన అంశాన్ని గురించి మనం మాట్లాడాలి. ఏం చెప్పిండు అన్న అంశంలో రాజకీయ కోణం ఇచ్చిపెట్టండి. విద్యా ఉద్యోగాలలో నీకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు ప్రతి మారుమూల ప్రాంతంలో బిడ్డ కూడా చేరుతుంది. ఆ దిశగా ఒకటి అడుగులేయాలి. రెండోది ఏం చెప్పిండు, నాట్ ఓన్లీ రిజర్వేషన్, ఈ యొక్క కాంట్రాక్టు వ్యవస్థలో ఆంధ్ర కాంట్రాక్ట్ ఎవడు, అగ్రవర్ణాల కాంట్రాక్ట్ ఎవడు, తెలంగాణ ఏ కాంట్రాక్ట్ వచ్చినా 42% నా బీసీ బిడ్డకి ఇస్తుంది, కుర్మా, ఒడ్డన, కాపు, విశ్వ ఎవరికైనా కానీ రిజర్వేషన్ కోటా ఇస్తాడు.